Today our sum is solve d square y by dx square plus dy by dx plus y is equal to 0. ఇచ్చిన ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది కాబట్టి గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ అని చెప్పేసి క్వశ్చన్ నోట్ చేసి దాన్ని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేసేసాము. దాన్ని ఆపరేటర్ ఫామ్లో రాసేసాము. దీన్ని ఆపరేటర్ ఫామ్లో అంటే ఇప్పుడు dy బై dx వాల్యూ క్యాపిటల్ డి కాబట్టి అలా తీసుకుంటే మనం ఆపరేటర్ ఫామ్ ఎలా రాయొచ్చు? డి స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్ అంటే డి ప్లస్ 1 ఇంటూ వై కామన్ అంటే వైని మనము కన్సిడర్ చేయకూడదు, వైని లాస్ట్లో కన్సిడర్ చేయాలి కాబట్టి వైని లాస్ట్లో కన్సిడర్ చేసాము. ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా రాసాము. అయితే ఇది ఏ ఫామ్లో ఉంది? ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఫామ్లో ఉంది కదా. సో దీన్ని బట్టి చూసుకుంటే ఎఫ్ ఆఫ్ డి వాల్యూ ఎంత? డి స్క్వేర్ ప్లస్ డి ప్లస్ 1. సో ఈ ఎఫ్ ఆఫ్ డిలోనే అంటే ఎఫ్ ఆఫ్ డిలో డి ప్లస్లో ఎం వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి ఎఫ్ ఆఫ్ ఎం వాల్యూని 0 చేస్తే దాన్నే మనం యాక్సిలరీ ఈక్వేషన్ అంటాం. సో the auxiliary equation is f of m is equals to 0. f of d value ఏంటి? d square plus d plus 1. సో f of m is equals to 0 అంటే m square plus m plus 1 is equals to 0. దీనికి మనం నార్మల్గా ఫ్యాక్టర్స్ కట్టలేం కాబట్టి ఇక్కడ మనం దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్లా ఉంది కాబట్టి దీన్ని మనం ఈ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎం అంటే ఎంలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉన్నట్లు ఉంది. అంటే ఎం స్క్వేర్ తాలూకు కోఫిషియంట్ ఏంటి? 1. సో ఆ వాల్యూని ఏగా కన్సిడర్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. నెక్స్ట్ ఎం తాలూకా కోఫిషియంట్ ఏంటి? ఎంతో మల్టిప్లేట్ అయ్యున్న వాల్యూ 1. సో బి వాల్యూని 1గా కన్సిడర్ చేశాను. అండ్ ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి? కాన్స్టెంట్ ఏంటి? 1. సో సి వాల్యూని అలా కన్సిడర్ చేశాను. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, బి ఈజ్ ఈక్వల్స్ టు 1, సి ఈజ్ ఈక్వల్స్ టు 1. దీన్ని మనం రూట్స్ కట్టాలంటే ఎం ఈజ్ ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఫార్ములాని అప్లై చేసి మనం కట్టాలి. సో -1 ప్లస్ ఆర్ అంటే మనకి బి వాల్యూ, ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఈ 3 వాల్యూస్ 1లే కాబట్టి మైనస్ ఆఫ్ బి వాల్యూ 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ 4ac అంటే 4, ఏ వాల్యూ 1, సి వాల్యూ 1 బై 2a అంటే 2 ఇంటూ 1. సో -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 1 స్క్వేర్ వాల్యూ 1 మైనస్ 4 1s 4, 4 1s 4. సో 1 మైనస్ 4, 1 మైనస్ 4 అంటే 1లోంచి 4 తీయాలి అంటే -3 కదా వాల్యూ వస్తుంది. సో -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ -3 బై 2 వచ్చింది. అయితే దీన్ని తీసుకుంటే అంటే మనకి ఇక్కడ ఎలా రాశానంటే నేను -1 ప్లస్ ఆర్ మైనస్ √3i బై 2 అంటే ఇక్కడ మనము ఇంటర్ సెకండ్ ఇయర్లో నేర్చుకుంటాం కాంప్లెక్స్ నెంబర్స్లో ఐ వాల్యూ రూట్ ఓవర్ -1. సో ఈ √3ని మనం ఎలా రాసుకోవచ్చు? -√3 కదా, -√3ని మనం ఎలా రాసుకోవచ్చు? 3 ఇంటూ -1గా రాసుకోవచ్చు కదా. సో √3 అంటే √3 ఇంటూ -1 అంటే ఈ హోల్ రూట్ ఉంది కాబట్టి ఈ హోల్ రూట్ అనేది 3కి చెందుతుంది, -1కి చెందుతుంది. సో √3 వాల్యూ √3 సపరేట్ చేశాను అండ్ రూట్ ఓవర్ -1 వాల్యూ ఐ కాబట్టి ఐ రాశాను. సో ఇలా ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే ఫామ్ అయింది రూట్ మనకి. సో రూట్ కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ అయినప్పుడు మనం జనరల్ ఈక్వేషన్ ఎలా రాయాలంటే మనకు ఫామ్ అయిన రూట్ కాంప్లెక్స్ నెంబర్ ఏ ప్లస్ ఆర్ మైనస్ ఐబీ ఫామ్లోనే ఉంది కదా. సో దెన్ ద జనరల్ సొల్యూషన్ ఈజ్ ఇన్ y ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ ఇక్కడ ఏ రియల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇంటూ ఎక్స్ ఇంటూ c1 cos bx అంటే ఇమేజినరీతో
మల్టిప్లేట్ అయి ఉన్న నెంబరు ఇంటూ ఎక్స్ ప్లస్ C2 ఇంటూ సైన్ బిఎక్స్. సో దాన్ని బట్టి చూసుకుంటే దీని జనరల్ సొల్యూషన్ ఏంటంటే ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు మనకి రియల్ వాల్యూ ఏమొచ్చింది, -1/2 వచ్చింది. అండ్ కాంప్లెక్స్ నెంబర్ ఇమాజినరీ నెంబర్ ఏమొచ్చింది, ఐతో మల్టిప్లేట్ అయిన వాల్యూ √3/2 వచ్చింది. కాబట్టి ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ ప్లస్ ఆర్ మైనస్ ఐబి ఫామ్లో ఉంది, ఐబి ఆర్ బిఐ. సో ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు e⁴ax అన్నారు కదా, ఏ అంటే ఎంత, -1/2 ఇంటూ ఎక్స్ ఇంటూ C1 cos bx కదా, b అంటే ఎంత, ఈ ఇమాజినరీ నెంబరు. సో √3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ C2 ఇంటూ సైన్ √3/2 ఇంటూ ఎక్స్. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో రేపటి నుంచి నేను మెథడ్ సమ్స్ అయితే స్టార్ట్ చేస్తాను.